అందరికీ నమస్తే. మనలో చాలామందికి బెండకాయ కూర అంటే ఇష్టం ఉండదు కదండి. అలాంటి వాళ్ళు ఒకసారి ఇలా మసాలా బెండకాయ కర్రీ ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. కోసం బెండకాయని ఇలా పొడవు ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి 50% ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని దీంట్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదు అని అనుకుంటే మిక్సీ పట్టుకొని వేసుకున్నా పర్వాలేదండి. తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర వేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 4 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఉల్లిపాయ అనేది ఒక 4 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే కొంచెం మగ్గినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం కారం, దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని అంతా కూడా ఒకసారి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని దీంట్లో వేసి ఈ మసాలాలంతా కూడా ఈ బెండకాయలకి పట్టించేలాగా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. 4 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే గ్రేవీ అనేది దగ్గర పడినట్టు తెలుస్తుంది. దీంట్లోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీలోనే ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ బాగా మగ్గనించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడినట్టు అనిపిస్తుంది. అలాగే బెండకాయ ముక్కలు కూడా మనకి బాగా మగ్గినట్టు తెలుస్తుంది. తర్వాత దీంట్లోకి కొంచెం కసూరి మేతిని వేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా గ్రేవీ అనేది మరి కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ మసాలా బెండకాయ కర్రీ మనకి రెడీ అయిపోయింది. బెండకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ప్రాసెస్ నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.